వస్తలేండి. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కూడా ఈ ప్రభుత్వం మోసం చేసే విధంగా వ్యవహారం చేస్తుంది. రైతు డిక్లరేషన్ పేరుతో అనేక రకాల హామీలు ఇచ్చి మరి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా అనేక హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. రైతులకు సంబంధించినటువంటి ఈరోజు కనీసం ధాన్యం కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము తన బాధ్యతను అధికారుల మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కటి కూడా రైతుల రుణమాఫీ, అరకొర రుణమాఫీ, రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయము, కౌలు రైతులు లేరు, రైతు కూలీలు లేరు, అది కూడా కొంతమందికి. కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రైతులు అనేక ప్రాంతాల్లో ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద చాలా ఇతోధికంగా అండగా నిలబడుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మనం ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో 1,300 రూపాయలు క్వింటల్కు ఉండేది. మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ధాన్యానికి సంబంధించినటువంటి ఎంఎస్పి గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలులో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో
ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా ఉత్పత్తులు పెరిగాయి, రాబడి పెరిగింది. దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? 10 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర మీద రాష్ట్రం అదనంగా 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేశారు. మరి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోట్లే అన్నారు. సన్నోట్లు కూడా అరవొడ్లుగా మారిపోయింది. సన్న ఓట్లకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. దాని కారణంగా రైతులు ఈరోజు మరి ఒక దిక్కు వర్షాలు వస్తున్నట్టు వాతావరణం ప్రకటిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి 6 కాలం కష్టపడి అంగట్లో తెచ్చిపెట్టిన తర్వాత ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లల్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తమ చేతగానితనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు.